బాబు గారు బర్రె లెక్క బిగ్ బాస్ OTT 2 లోకి వస్తుందంట. సభకు నమస్కారం. ఓకే చెప్పండి. OTT 2 లోకి బిగ్ బాస్ వస్తుంది. బిగ్ బాస్ OTT 2 లోకి బర్రె లెక్క వస్తుందంట. మీ స్పందన? ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా అన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతున్నాయి. సో ఇది కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పొచ్చు. సో రాజకీయం ఎక్కడ, బిగ్ బాస్ ఎక్కడ, దేవుడా మనం రాజకీయం ఎడిపోతున్నా అర్థం కావట్లేదు. సో పర్లేదు, సినిమా వాళ్ళు రాజకీయాలకు వెళ్తున్నారు, రాజకీయ వాళ్ళు సినిమాల్లోకి వస్తున్నారు. బట్ వెరైటీగా బిగ్ బాస్ లాగా రావడం అనేది ఒక కొత్త సంచలనం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో 2024 లో మిరాకిల్స్ అయినా జరుగుతాయంటే ఫస్ట్ ఇదే జరిగింది మిరాకిల్. సో OTT లో ఆల్రెడీ కోలాపూర్ లో దుమ్ము లేపింది. సో ఈ బిగ్ బాస్ లో కూడా దుమ్ము లేపిందని చెప్పి అనుకోవచ్చు. ఆడి పల్లవ్ ప్రశాంత్ కప్పు ఫుట్బాల్ కొట్టుకున్నట్టు కొట్టుకుని పోయిండు. సో ఈసారి ఇక ఓటింగ్ చేసుకో, రేటింగ్ చేసుకో, సపోర్ట్ చేసుకో, ఏమని చేసుకో, అవసరం ఉంటాయి. ఇక అలాగనా కప్పు బర్రెలెక్కదే. ఇక నాగార్జున చేయి నొప్పి పెడతా ఇలా 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 ఇద్దరు కంటెస్టెంట్లు పెట్టి ఆయన చేయి నొప్పి తప్ప ఏముండదు. కప్పు అయితే ఆమెకే సింపతి ఓట్లో కొట్టేస్తుంది ఆమె. ఇక జనాలు కూడా చెప్తారు ఎట్లా రాజకీయం పరంగా ఓడించినా సరే సినిమా పరంగా గెలిపించామని చెప్పి ప్రతి ఒక్క తెలుగోడు కాల్ రాగేసుకుని చెప్పే రోజు వచ్చింది. కానీ ఉగాది అంటున్నారు కదా, ఉగాది దాకా ఎవడాగుతాడు మరి? సంక్రాంతి ఉగాది లేదు, బొక్క లేదు, ఏదైనా సంక్రాంతి రిలీజ్ చేస్తే అయిపోద్ది అని చెప్పి ఒక భారతీయుడిగా నా విన్నపం. అలాగే ఆ మధ్య ఒక అమ్మాయి పాటలు పాడే అమ్మాయి బస్సు వేయించుకున్నది వాళ్ళ ఊరికి, ఆమె కూడా వస్తుందంట. అవును, వీళ్ళిద్దరికి ఏమైనా కాంపిటీషన్ ఉండే అవకాశం ఉందా? అఫ్ కోర్స్ కాంపిటీషన్ అనేది ఉంటది. ఎందుకంటే ఇప్పుడు బస్సులు ఫ్రీగా వచ్చినాయి కాబట్టి ఆమె కూడా రేపు చెప్పుకోవచ్చు నేను బస్సు ఏమన్నా ఊరికి అని చెప్పి, కాంగ్రెస్ వాళ్ళు బస్సు వేసారని చెప్పి ఆమె కూడా పబ్లిసిటీ చేసుకోవచ్చు. ఎప్పుడు ఎక్కడ జరగచ్చు. సో బిగ్ బాస్ లా బర్రెలకు రావడం అనేది ఒక సంచలనం, ఒక మిరాకిల్. 2024 లో ఒక మ్యాజిక్. టోటల్ కప్పు ఎత్తుకోబోదు గర్వంగా నాగార్జున గారు కుడిచి ఎత్తిలా ఇస్తాడు. సో చూసిన వాళ్ళు అందరూ ఆనంద బాష్పాలతో గూస్ బంప్స్ లేచి తప్పట్లో కొట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పి నేను చెప్తున్నా. మళ్ళా రచ్చ ఉండదు పల్లె ప్రశాంత్ లాగా. రచ్చ రామ్ చరణ్ కదా. ఓకే హడావిడి అంటున్నారా? ఏం చేసినా ఇస్తారా? బర్రె లెక్క ఎలా ఆడినా ఏం చేసినా ఫైనల్ కప్పు ఆమెదేనా? అంటే టీ కప్ అయితే ఎవరికైనా ఇస్తారు, బట్ బిగ్ బాస్ కప్ అనేది ఏం ఆడితేనే ఇస్తారు.